హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నడుము లూజు 28 ఇంచులతోని నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇక నుంచి మన ఛానల్లో నడుము లూజును బట్టి, చెస్ట్ లూజును బట్టి బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నాను. అలా చూపిస్తే మీకు ఏ సైజు వాళ్ళకు ఎంత తీసుకోవాలి అన్నదైతే మీకైతే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నుంచి అయితే నేనైతే అలానే చూపించాలనుకుంటాను. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులతోని బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. ఈ కటింగ్ చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడు మీకు నేను ఎక్కడ ఏం చెప్తున్నా అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ కొరకైతే 80 సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నా. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నడుము సైజు కూడా చిన్నది కాబట్టి నేను 80 సెంటీమీటర్ల క్లాత్ని అయితే తీసుకొని ఇప్పుడు నేనైతే ఇలా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ కోరాస్ అయితే నాకు ఆపోజిట్లో ఉన్నాయి, ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, ఫోల్డింగ్ అయితే నా వైపు ఉంది. ఇప్పుడు మనం కింద ఈ నడుము అనేది సమానంగా రావాలి. దాని కొరకైతే ఈ హెచ్చు తగ్గులు లేకుండా మనమైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. దీని కొరకు ఇలా ఎల్ స్కేల్ అయితే తీసుకోండి, లేదు అనంటే నార్మల్ స్కేల్ తీసుకోండి. మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకోకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, మనకు హెచ్చు తగ్గులు అనేటివి వచ్చేస్తాయి. ఇలా మనం ఒక మార్కింగ్ చేసుకొని మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. మీకు ఏ సైజు బ్లౌజ్ కావాలన్నా నేనైతే కటింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం కింద 1/2 ఇంచు ఖర్చు కొరకు అయితే తీసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కొరకు తీసుకోవాలి. నేనైతే బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. నా దగ్గర కొలత బ్లౌజ్ అయితే ఇవ్వలేదు, నేను బాడీ కొలతల ప్రకారమే నేను కటింగ్ అనేది చేస్తున్నా. వాళ్ళకు పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, 13 ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లను కలుపుకుంటూ ఒక గీత అయితే గీయాలి. ఇప్పుడు మనం కింద ఖర్చు కొరకు తీసుకున్నాం కదా, మీద కూడా మనం షోల్డర్స్ అనేటివి జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ కొరకు అయితే ఒక 1/2 ఇంచు ఖర్చు కొరకు అయితే ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం. ఇప్పుడు నడుము ఎంత? 28 ఇంచులు. ఈ 28 ఇంచులను మనం 4 భాగాలు చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 7 ఇంచులు వస్తుంది. మనం ఇప్పుడు నడుమును 7 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, వెనకాల ఆ డాట్ కొరకైతే 1 ఇంచు తీసుకోవాలి. 1 ఇంచు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ కొరకైతే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికైతే క్లియర్గా అర్థమైంది కదా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ సైజు? చిన్న సైజు. 30 ఇంచుల కంటే తక్కువ ఏ బ్లౌజులు ఉన్నా కానీ వాటికైతే మనం నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. ఇదే 5 ఇంచులను కొంచెం కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత అన్నది ఆ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అయితే స్ట్రైట్గా గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు మనకు ఇది కింద ఒక 5 ఇంచుల వరకు ఎక్కడ తీసుకోవాలనేది చాలామందికి డౌట్ వస్తుంది. అదే ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనం 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 5.5 ఇంచులకు చంక డౌన్ అనేది తీసుకున్నా. పెద్ద సైజు అయితే 6 తీసుకోవచ్చు, లేదు ఇంకా పెద్ద సైజు అంటే 6.5, 5, 5.5, 6 మధ్యలో ఎక్కువ శాతం అయితే చాలామందికి ఈ మధ్యలోనే ఉంటాయి.
నేనైతే ఇప్పుడైతే 5.5 తీసుకున్నా. ఇది కూడా మనకు సరిపోద్దా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అది ఎలా అన్నది నేను ముందు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 5.5కు చంక డౌన్ వచ్చేసి 5.5కు మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది స్ట్రైట్గా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నా. ఈ రెండింటి మధ్యలో ఈ కార్నర్లో ఒక గీత అనేది ఇలా గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే చిన్న సైజు బ్లౌజులకు పెద్ద సైజు బ్లౌజులకు ఎలా చిన్న సైజు బ్లౌజులు అయితే 1.5 ఇంచులు తీసుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజులు అయితే 1.5 తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఎట్లా అంటే నెక్ డీప్ని బట్టి మనం ఎంత తీసుకోవాలన్నది చూడాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2 ఇంచులు తీసుకుంటున్నా. నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాక నెక్ పొడవు వచ్చేసి నేను 10 ఇంచులు తీసుకుంటున్నా. అంటే 9 కంటే 9, 8, 7 అలా 9 కంటే ఎక్కువ ఉంటే అవి డీప్ నెక్ బ్లౌజులు వస్తాయి. 9 కంటే తక్కువ ఉంటే అవి కొంచెం మీడియం. 9 ఉంటే మీడియం ఉంటుంది. 9 కంటే ఎక్కువ ఉంటే పెద్ద డీప్ నెక్ అవుతుంది. 9 కంటే తక్కువ ఉంటే అవి కొంచెం హై నెక్ కిందకి వచ్చేస్తాయి. ఇలా మనం నెక్ పొడవును బట్టి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ పొడవు వచ్చేసి ఎంత ఉంది? 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒకటి మీద ఒక గీత తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్ మనకు పొడవు అయిన కొద్దీ మనకు వెడల్పు అయిపోతుంది నెక్. అప్పుడు మనకు చంక భాగంలో ముడత అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకవేళ మనం 9 ఇంచులు తీసుకున్నాం అనుకో, ఇక్కడ 1.5 ఇంచులు తీసుకోవచ్చు. అలా మన నెక్ డీప్ను బట్టి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు కదా, 10 ఇంచులకు మార్కింగ్ చేసుకొని నెక్ కింద 2.5 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ మీది లైన్ కింద లైన్ కలుపుకుంటూ మనకు నెక్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని అక్కడ మనం రౌండ్ నెక్ అనేది డ్రా అనేది చేసుకోవాలి. కింద నేను 2.5 తీసుకున్నా, మీద 2 ఇంచులు తీసుకున్నా. ఈ మధ్యలో ఒక లైన్ అనేది గీసి అక్కడ మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి ఎంత ఉంది? 10 ఇంచులు ఉంది కదా. 10 ఇంచులు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంత తీసుకోవాలని అంటే ఒకటి మీద ఒక గీత తీసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే మనకు నడుము ఎంత వచ్చింది? 28 ఇంచులు వచ్చింది. నడుము ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది. 7కు 1 ఇంచు కలిపితే 8 ఇంచులు వస్తుంది. అంటే చెస్ట్ మార్కింగ్ డీప్ నెక్ బ్లౌజులకు మనకు డీప్ నెక్ అనేది డీప్గా ఉన్నప్పుడు నడుముకు 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ వస్తుంది. బాడీ పరంగా తీసుకున్నా మనకు బ్లౌజ్ పరంగా తీసుకున్నా ఎలా తీసుకున్నా నెక్ అనేది డీప్ 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నడుముకు 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నడుము ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది. 7 ఇంచులకు 1 ఇంచు కలిపితే మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. చూడండి, నేను 8 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్నా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్లను అనేది ఇలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇలా చంక స్కేల్ తీసుకొని ఇలా చంక రౌండ్ అనేది గీసేయాలి. గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంత రావాలంటే మనకు నడుము ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది. 7 ఇంచులంతా మనకు చంక రౌండ్ అనేది రావాలి. అలా వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే చూస్తున్నా నడుము వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి మనకి 7 ఇంచులు రావాలి. చూడండి నాకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అంటే మనకు ఇలా వచ్చిందంటే చంక భాగం మనకు కరెక్ట్గా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుము ఇక్కడ నుంచి ఇక్కడ నడుము దగ్గర ఇలా టేప్ని ఇలా పెట్టేసి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ కొరకు, ఆ 1 ఇంచును అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలి. కరెక్ట్ హాఫ్ ఇంచే తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకుంటే మనకు లూజు టైట్ అనేది వచ్చేస్తుంది వెనుక భాగంలో. ఇప్పుడు ఈ డాట్ ఎంత తీసుకోవాలి? మన బ్లౌజ్ పొడవును బట్టి తీసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉంది? 13 ఇంచులు ఉంది. కాబట్టి నేను 3.5 ఇంచులకు 3.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఒకవేళ బ్లౌజ్ మనకు 14 ఇంచులు ఉందనుకో 4 ఇంచులు తీసుకోవాలి.
15 ఇంచులు ఉందనుకో 4.25 ఇంచులు అలా బ్లౌజ్ పొడవు ఉన్న కొద్దీ మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి వెనకాల డాట్. ఇప్పుడు నేను 3.25 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకొని ఇలా కలిపేయాలి. అటు హాఫ్ ఇంచుకు ఇటు హాఫ్ ఇంచుకు ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ సైడుకు మనకు చాలామందికి ముడతలు అనేటివి వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఆ డాట్ దగ్గర నుంచి ఈ సైడుకు ఒక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకొని కుట్టారంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేటివి కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేటివి షార్ట్ హ్యాండ్స్ అయినా కానీ ఇప్పుడు మనకి ఇలా 2 మడతల మీద ఉంటుంది కదా క్లాత్. ఈ 2 మడతల మీద ఉన్న క్లాత్ను మనం ఇలా ఇంకొక మడత మీద 4 మడతల మీద వేసుకోవాలి. చూడండి, ఇవి 2 ఫోల్డింగ్స్, ఇవి 2 4 మడతల మీద ఇలా క్లాత్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా ఇలా కటింగ్ అనేటివి చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు, అదే మనం హెమ్మింగ్ వేసుకున్నామంటే 1 ఇంచు తీసుకోవాలి. లేదు మనం పైపింగ్ వేసుకుంటా, నేను బార్డర్ వచ్చింది క్లాత్ తిప్పేసుకుంటా అనుకుంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ ఎడ్జెస్ అనేటివి మనం కటింగ్ అనేది చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఖర్చు కొరకు హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారు వాళ్ళు హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. 4 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలిపేసుకుంటూ ఇలా ఇక్కడ మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి ఈ షార్ట్ హ్యాండ్స్ 5 ఇంచుల వరకు షార్ట్ హ్యాండ్స్ ఎంత అన్నా ఉండని వాటిని మనం టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ 3/4 హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అలా వచ్చిందంటే మనకు చంక రౌండ్ని బట్టి మనం చంక డౌన్ అనేది తీసేసుకోవాలి. ఒకవేళ 7 ఇంచుల మనకు 14 ఇంచులు వచ్చిందనుకో, అంటే 7 నెంబర్ ఉందనుకో, అప్పుడు మనం 3 ఇంచులు తీసుకోవాలి. 8 నెంబర్ వచ్చిందనుకో 3.25 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ 9 వచ్చిందనుకో 3.5 తీసుకోవాలి. ఇలా చంక రౌండ్ని బట్టి మనం ఈ చంక డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులను సగానికి వేసుకున్నా 2.5 ఇంచులకు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నా అంటే చంక రౌండ్ వచ్చేసి మనకెంత 14 ఇంచులు. 14 ఇంచుల సగం ఎంత 7 ఇంచులు. 7 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనకు 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ కింద ఇప్పుడు హ్యాండ్ క్రింద ఎంత అన్న మనకు హ్యాండ్ క్రింద 10 ఇంచులు అంటే 5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ ఏ సైజ్ బ్లౌజులకు కానీ 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేయాలి. చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మనం ఒక లైన్ అనేది గీయాలి. గీసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచుకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ మధ్య నుంచి ఒక 1/2 ఇంచుకి ఇలా తీసేసుకోవాలి. అప్పుడే మనకు చంక అనేది చాలా బాగా ముడతలు లేకుండా వచ్చేస్తుంది. ఓకే,
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేయాలి. ఇలా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఒక గుర్తు అనేది పెట్టేయాలి. ఇక్కడ ఒక గుర్తు పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా 2 మడతల మీద తీసేయాలి. తీసేసి ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ వరకు టేప్ని ఇలా పెట్టేయాలి. పెట్టేసి టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టాలి. పెట్టేసి నడుము లూజ్ వచ్చేసి 24, 25 అట్లా బాగా చిన్న సైజు వాళ్ళకైతేనే 1/2 ఇంచ్ తీసుకోవాలి. మీద నడుము లూజ్ వచ్చేసి 28 ఉంది కదా, ఎవరికి కానీ ఇక్కడ 30 ఇంచుల లో షేప్ అనేది తీసేయాలి. ఇక్కడ నుంచి ఇలా చంక లో షేప్ అనేది తీసేయాలి. అప్పుడే మనకు ముడత అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా అనేది మనకు చంక లో షేప్ అనేది ఇలా రావాలి. ఇప్పుడు దీనికి మనం గుర్తుగా ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. అయిపోయింది, హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు చూడండి, ఈ ఓపెన్స్ అనేటివి ఫ్రంట్ ఓపెన్ కదా, ఈ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేటివి నా వైపు వేసుకుంటున్నా. చూడండి, ఈ ఓపెన్స్ అనేటివి నా వైపు ఉన్నాయి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ వేసుకోవాలి. స్ట్రైట్ కట్ అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా బ్లౌజును క్రాస్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ దగ్గర, ఈ చంక రౌండ్ దగ్గర ఇక్కడ మనం ఈ మార్కింగ్ వీల్తో ఒకసారి ఇలా రబ్ చేసుకుంటే మనకు కింద లైనింగ్కు మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. చూడండి, మనకి ఇలా ఇక్కడ మార్కింగ్ అనేది పడ్డదు. ఇప్పుడు మనం దీని మీద మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఎంత అనేది చూసుకోవాలి. ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్ వాళ్ళది. ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడికి మార్కింగ్ అనేది చేసేసుకున్నాం. 9 to ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. లేదు అంటే మనం క్రింద నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎలా మార్కింగ్ చేసుకున్నా మనకు ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. 9 to వాళ్ళది 11 ఇంచెస్ వరకు ఉన్నది కాబట్టి నేను 9 to 11 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత
ఇక్కడ నేను 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్లో ఎవ్వరికి కానీ 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడే మనకు రౌండ్ అనేది నీట్గా మంచిగా వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ అనేది మంచిగా తిరుగుద్ది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ అనేది మన ఇష్టం. ఇక్కడ ఏ నెక్ అంటే ఆ నెక్ మనం తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లో షేప్ అనేది తీసేయాలి. ఇలా ఒక 1/2 ఇంచుతో ఇలా లో షేప్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి 1.5కు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ గీత దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే పెద్ద సైజు అనుకో 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం చెస్ట్ను బట్టి మనం ఇక్కడ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదు ఇది నాకు ఎంత మార్కింగ్ చేసుకోవాలో నాకు తెలుస్తలేదంటే మన కస్టమర్స్ బ్లౌజ్ అయితే ఇస్తారు కదా, ఆ కస్టమర్స్ బ్లౌజ్కు మనకు డాట్ అనేది ఎంత పొడవు ఉందో అంత చూసి పెట్టుకోవాలి. లేదు అంటే నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా ఎలా అని అంటే మనం చెస్ట్ మార్కింగ్ నడుము మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ ఆ గ్యాప్ను బట్టి ఇక్కడ మనం డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 30-32 అట్లా ఉన్నదనుకో 2.5 ఇంచులు చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 36-40 అలా వచ్చిందంటే 2.5 తీసుకోవాలి. ఈ 40 దాటిందనుకో 3 ఇంచులు తీసుకోండి ఈ డాట్ పొడవు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి కూడా ఇలా 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ డాట్కు మధ్యలో 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకొని ఈ మార్కింగ్కు ఇలా కలిపేయాలి. కలిపేసి ఇక్కడ నుంచి ఇటు 1/2 ఇంచు ఇలా తీసేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు చాలామందికి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత గ్యాప్ అనేది వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా, డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. అట్లాంటప్పుడు అట్లాంటి ఫిట్టింగ్ అనేది ఒక సైడు పట్టేసినట్టు ఒక సైడు లూజు అలా వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ ఇటు సైడు మనం ఎవరికి కానీ 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసేసుకున్నామంటే ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఓకే, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే మనకు షోల్డర్స్ అనేటివి జారుతాయి. అలా జారకుండా ఉండాలంటే మీకు ఒక 2 టిప్స్ ఫ్రంట్ పార్ట్లో పాటించారంటే షోల్డర్స్ అనేటివి జారకుండా ఉంటాయి. అదేంటిదంటే ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ నెక్ వైపుకు 1/2 ఇంచు ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే ఇలా ఇటువైపుకే ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఇలా ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు మీరు ఇలా కటింగ్ చేశారంటే మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది మంచిగా బాడీకి పట్టేసినట్టుగా అలాగే మంచిగా సెట్ అవుతుంది.
ఇలా ఇక్కడ ఇదొక పావించి ఇదొక పావించి ఇలా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఎంత షోల్డర్స్ అనేవి అస్సలు జారు. ఇప్పుడు మనం ఈ మధ్య డాట్ అనేది వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి మధ్య డాటు? ఇక్కడ మనం ఖర్చు కొరకు ఒక పావించి ఇలా వదిలేయాలి. వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఈ రెండింటి మధ్యలో టేప్ని ఇలా పెట్టాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి. చేసి ఈ డాట్ పొడవు వచ్చేసి చిన్న సైజు కాబట్టి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్లను బేస్ చేసుకొని మనకి 3వ డాట్ చంక డాట్ అనేది వేసుకోవాలి. ఈ చంక డాట్ ఎలా వేసుకోవాలో మీకు చెప్తే ఇప్పుడు ఈ గీత ఉంది కదా, ఈ గీతకు స్ట్రైట్గా ఈ స్కేల్ అనేది ఇలా పెట్టాను. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ స్కేల్ని ఇలానే పెట్టి ఒక 1/2 ఇంచులో పక్కకు జరపండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ 3వ డాట్ ఇలా వేసుకొని ఈ 3వ డాట్ కూడా ఇలా ఒక 3.5 ఇంచులు 3 ఇంచులు అలా ఉండే విధంగా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 3 డాట్లను ఇలా వేసుకున్నారంటే మనకు ఫ్రంట్ భాగంలో ఫిట్టింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో ఆ ప్లేస్లలో మనం ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే చాలా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇటు ఒక 1/2 ఇంచు కటింగ్ చేసుకోవాలన్నా కదా, దీన్ని కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ నెక్లో కూడా ఈ షోల్డర్ సైడ్ నుంచి ఈ నెక్ వైపుకు ఒక 1/2 ఇంచు ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టాలి. పెట్టేసి ఇక్కడ మనం కొలుచుకోవాలి. ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసేయండి. ఎంత? 2.5 వచ్చింది. ఇక్కడ 2.5 వచ్చింది. అంటే ఇక్కడ 2.5 2.5 3 ఇంచులు పెట్టి మనం క్రాస్ పట్ట అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను అది కూడా చూపిస్తాను. ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేటివి మన బ్యాక్ పార్ట్లో మనకు వీ పట్టీకి అనేది వేసేసుకోవాలి. ఈ కోరాస్ అనేటివి కటింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ డాట్ ఈ క్రాస్ పార్ట్ ఎంత పొడవు వేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఇక్కడ 3 ఇంచులు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఒక 4 ఇంచుల వరకు 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకోవాలి? 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇటు సైడ్కి వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కొరకు ఎక్కువ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యలకు కటింగ్ చేసుకొని ఇది మనకు స్టార్టింగ్ అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.